హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ కేటీఎం వాళ్ళు రైడ్ స్పాన్సర్ చేశారు. స్టార్ట్ అరే వీడి యా ఉడతలేదు రా వీడిని. ఇట్స్ రికార్డింగ్ రా. ఇట్స్ ఇంగ్లీష్ రా, ఇట్స్ ఇంగ్లీష్. ఫ్రమ్ నర్సరీ అంట. వాడు మన్యవారు, వీడు వెస్టర్న్ మొత్తం. యారా ఇద్దరు కలిసి ఏం చేసారు, ఏం చేయాలంటే హే టీ-షర్ట్ టీమ్ స్పిరిట్ స్టేట్ అథ్లెటిక్స్ డిపార్ట్మెంట్. అరే వీడు ఎప్పుడు పోయినా స్టేట్ అథ్లెటిక్స్కి? దేంట్లో రా? అథ్లెటిక్స్ అంటే దేంట్లో అంటాను. సరే షోరూమ్ దగ్గరికి అయితే పోవామా? పోయి టైం పడుతుంది అంటే అప్పుడు కాఫీ తాగుతా. ఎందుకు నా అలా కూర్చోవా అంటే? సో వరంగల్ కేటీఎం షోరూమ్ ఇక్కడే, నాకు తెలిసి ఎవ్వరు రాలేదు. ఇదే కేటీఎం షోరూమ్ వరంగల్. ఎవరు రాలేదేంట్రా కేటీఎం షోరూమ్ వరంగల్? అరే నువ్వు స్మార్ట్ ఉన్నారా? వీడైతే మంచిగా వీడు. యా, సో దానికైతే అంటే ఒక అప్రాక్స్గా అరే ఎన్ని బైక్స్ వచ్చినారా? 1 2 3 4 5 6 7 8 13 బైక్స్ వరకు ఉన్నాయి. 13 బైక్స్ నాకు తెలిసి కంపెనీ వాళ్ళది ఒకటి ఎక్స్ట్రా బైక్స్ ఉంటుంది. చాలా మంది 13 బైక్స్ వరకు అంటే ఓకే, చాలా మంది వచ్చారు. ఇంత కూడా సరిపోతుంది, ఎందుకంటే మేనేజ్ చేయాలని కూడా కొంచెం టైమ్స్ కొంచెం కష్టం అవుతుంది. వాళ్ళు కూడా నీట్గా రిసీవ్ చేసుకున్నారు. కేటీఎం వాళ్ళు అయితే చాలా మంచిగా, వీళ్ళైతే మంచిగా అంటే మస్తు రిసీవ్ చేసుకున్నారు, మంచిగానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికో తెలియదు నాకు కూడా రైడ్. సో అందరైతే హెల్మెట్ పెట్టుకున్నారు, అదైతే బాగా నచ్చింది. అందరు సేఫ్టీ ప్రొటెక్షన్తోనే వచ్చినారు. అట్లనే కొంచెం రైడింగ్ గేర్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తే ఇంకా కూడా బాగుంటుంది. మెల్లగా అది కూడా డెవలప్ అయితే బాగుంటుంది, ఎందుకంటే రైడింగ్ కమ్యూనిటీ బాగా పెరుగుతుంది కాబట్టి రైడింగ్ గేర్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. అందరూ మాక్సిమం మంచి హెల్మెట్సే వాడుతున్నారు. సో నాకు తెలిసిగా రైడ్ స్టార్ట్ చేస్తాం కావచ్చు. ఆల్మోస్ట్ అన్ని డ్యూక్ 200s ఉన్నాయి, కొన్ని డ్యూక్ 250s ఉన్నాయి. ఒకటే ఒక ఆర్సీ ఉన్నది ఈ బ్రోది, మిగతా అంతా డ్యూక్సే ఉన్నాయి. మౌన్ స్టైల్, అరే మనం స్టైల్ తగ్గలేదురా, మనం స్టైల్ తగ్గట్లేదు అసలు, మొత్తం స్టైల్ తగ్గట్లేదు. మొత్తానికైతే డ్యూక్ 250 ఉన్నది, అక్కడ డ్యూక్ 200 ఉన్నది, ఒకటే ఒక ఆర్సీ ఉన్నది, మిగతా అంతా 125. ఇది డ్యూక్ 250, ఇది కొత్త రిలీజ్ మోడల్. అది డ్యూక్ 200 కొత్తగా. ఇది టీఎఫ్టీ డిస్ప్లే రాలేదు దీనికి, దానికి వచ్చింది టీఎఫ్టీ డిస్ప్లే. అంటే రీసెంట్గా టీఎఫ్టీ డిస్ప్లే లాంచ్ చేసారు. అంతకుముందు అయితే డ్యూక్ 200కి ఇది ఒకటి నార్మల్ కంటెంట్ డిస్ప్లే ఉంది. అందంగానే ఉన్నారా నేను కూడా హెల్మెట్లో. ఏ స్మైల్, వన్ స్మైల్ చూడరా వాడు. మనం దొక్కందే విట్ప్లిన్ ఉన్నది, మిగతా ఎవరిది విట్ప్లిన్ లేదు. అసలు ఉన్నారో ఐడియా లేదు, మోస్ట్లీ 3 ఉండొచ్చు. ఇది ఒకటే విట్ప్లిన్ 250cc ఉన్నది. అక్కడ ఉన్నది అయితే 401. సో ఇది కేటీఎం వరంగల్ ఇది షోరూమ్. సో ఫస్ట్ అయితే ఈ బ్రో మీ పేరు? సృజన్. వీళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు. సో టుడే అది రిపబ్లిక్ డే సందర్భంగా వీళ్ళే రైడ్ ప్లాన్ చేశారు, మార్నింగ్ రైడ్. ఎక్కడికి బ్రో మనం వెళ్తున్నాం? లక్నవరం అయితే ప్లాన్ చేశారు వీళ్ళు. టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అంతే, పెట్రోల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తంగా అయితే ఆర్గనైజేషన్ అయితే చాలా బాగుంది. అండ్ రిసీవింగ్ కూడా బాగానే ఉంది. మనలు కూడా చాలా మంది వచ్చారు. అందరూ హెల్మెట్స్, వాళ్ళు ప్రాపర్ రైడింగ్ గేర్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా మంచి సేఫ్టీ ప్రొటెక్షన్తోనే రూల్స్ పెట్టారు, ఇన్స్ట్రక్షన్స్. అండ్ అందరివి బైక్స్వి నెంబర్ ప్లేట్స్ అందరి డీటెయిల్స్ తీసుకున్నారు, మొబైల్ నెంబర్స్ కూడా. ఎనీథింగ్ సేఫ్టీ రికగ్నైజ్. ఓకే, లైనప్ అయితే నీట్గా చేస్తున్నారు. బ్రోకి హెల్మెట్ లేదు. బ్రో ప్లీజ్ సేఫ్టీ మెషర్స్. ఓకే, సేఫ్టీ అయితే పాటించండి లేన్స్లో. ఏయ్ బాబాయ్, క్రేజీగా ఉంది మొత్తం. ఇండికేటర్ వేసాక ఎంతైనా ఇండియన్ సిగ్నల్ చేయబెడితేనే మనం చక్కగా అవుతారు. తాగరు. అరే చంపుతున్నాడేంద్రా బండ్లు, ఒక్కొక్కరు చంపుతున్నాడేంద్రా బండ్లు. గట్ల పోయలేదురా. ఇదే బంక్, కానీ ఎవరు కొట్టిస్తున్నారో నాకైతే ఐడియా లేదు. ఈ డ్యూక్ 200 బాగుందిరా కలర్, ఇది కూడా మంచిగా ఉన్నది. ఇది ఇవాళ రిపబ్లిక్ డే కదా, చిన్న రైడ్ ప్లాన్ చేశారు కేటీఎం వాళ్ళు. కేటీఎం షోరూమ్ ఉంది కదా, కేటీఎం వాళ్ళు రైడ్ ప్లాన్ చేశారనమాట. పవర్ కొట్టియండి. సో ప్రజెంట్ అయితే పవర్ పెట్రోల్ కొట్టిస్తున్నారు అందరం. సో ఈచ్ బైక్ వచ్చేసి 300 రూపీస్. బ్రో అక్రపోవిచ్ ఎగ్జాస్ట్ పెట్టాడు. ఈచ్ బైక్ వచ్చేసి 300 రూపీస్ పెట్రోల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ 80 వరకు తెలియదు. ఫ్లాగ్ అయితే ఇచ్చేసారు, కాకపోతే ప్లాస్టిక్ ఫ్లాగ్. నాకు తెలిసి స్పీడ్ కాగదు అనుకుంటున్నా, అసలు ఎటు పోయేలో కూడా తెలియదు.
అసలు ఎడిపోయారా? అన్న రైడా రేసా అన్న? అదే సప్ప సప్ప కొడుతున్నారు ఒక్కొక్కరు. మన వాళ్ళు ఇంకా దొరుకుతలేరు మన నాకైతే. ఏడున్నారు ఏందో మామూలుగా లేదే వద్దాం. సౌండ్స్ అంటే అంతే ఇక వేరే. ఓ మొత్తం లైన్ అప్ ఇంకా మన బైక్స్ బ్రో నిదానంగా చూసి క్రాస్ చేసుకోండి. ఎన్ఎస్ఆర్ హోటల్కి అయితే వచ్చేసినాం. చూసినాం మస్తు వీలు కొడతాండు. ఎన్ఎస్ఆర్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ అంట. ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లైనప్ ఉంటుంది. లైనప్ తర్వాత లక్నవరం వెళ్ళి కాస్త రైడ్ అట్లా చిన్న ఎక్స్ప్లోర్ చేసేసి వాళ్ళు చెప్తారు కొంచెం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి అయిపోతుంది రైడ్, అంతే. దట్స్ ఇట్. మొత్తానికైతే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ వేసారు. హ్యాపీ రిపబ్లిక్ డే అనుకుంటా. ఇంకా మా రైడర్స్ వస్తారు. మామూలుగా లేదు రైడర్. వేరే విని నవ్వు బాగుందిరా. రిపబ్లిక్ అది. అయ్యో వీనికి కళ్ళు కూడా ఉండదు. ఇక్కడే ఎన్ఎస్ఆర్ హోటల్లో మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నేను మసాలా దోశ తిన్నా. మసాలా దోశ సూపర్ ఉన్నది. మావాడు పన్నీర్ దోశ తిన్నాడు. పన్నీర్ పచ్చిగా ఉందంట. ఏదో తినడానికి ఆగలేదు అని, కానీ మస్తు డిలే అవుతుందని. జరగరా ఇక్కడ ఉంది మన బైక్. మన జెండా ఇది. ఊగమ్మా ఊగు. జై భారత్ మాతాకి జై. ఆర్పిఎం. ఓహో స్కూటీ మీద వస్తున్నారు వీళ్ళిద్దరు. అంటే వెనుకొక సైడ్ పెట్టారు, ముంగట వరకు పెట్టారు అనమాట. ముంగట ఉన్న వాళ్ళు కేటీఎం వాళ్ళే, మళ్ళీ వెనుక ఉన్న వాళ్ళు కూడా కేటీఎం వాళ్ళే. ఈ మధ్యలో మీరు రైడ్ చేసుకోండి ఎంతమంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ గట్టమ్మ గుడి అంట. అంటే నాకు పేరు తెలియదు కానీ ప్రతిసారి పోయేటప్పుడు ఆగుతాం. ప్రతిసారి ఇక్కడ గట్టమ్మ గుడి దగ్గర ఆగి అట్లా గుడి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇంకా టికెట్స్ ఇక్కడ తీసుకున్నాం. టికెట్ తీసుకొని దెన్ ఈ బ్రో అయితే మొత్తం స్మార్ట్ ఉన్నాను. చిల్లు కొడతాను. చిల్లు వైబ్ బ్రో ఇది. బాగుంది. కేబుల్ బ్రిడ్జ్ అరే, లండన్ కేబుల్ బ్రిడ్జ్ రే. లండన్ బ్రిడ్జ్ ఇట్స్ ప్యారిస్ అంట మా వాళ్ళు. వండర్ఫుల్. ఇంగ్లీష్ రాదు. ఓకే ఏముండదు. ఇదైతే లక్నవరం లేక్. సక్సెస్ఫుల్గా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నారంటే ఇక్కడ వరకే రైడ్ వాళ్ళు ఉంటుంది, వెళ్ళేటప్పుడు మనమే వెళ్ళాలి. వాళ్ళు జస్ట్ లక్నవరం వరకు రైడ్ అయితే స్పాన్సర్ చేస్తారు వాళ్ళే. సో మా గాడిదలు ఈడు చూడు, ఈడు యా బ్రో చూపెట్టండి, బొట్టిని చూపెట్టండి. వావ్ యా అది యా బాగుందిరా. సో మొత్తం అయితే ఇనిషియేట్ తీసుకుని అయితే సృజన్ బ్రోనే గ్రూప్ క్రియేట్ చేస్తున్నారంట. సో హ్యాపీ రిపబ్లిక్ డే ఎవ్రీవన్.
ఇక ఫైనల్గా అయితే సిటీ అయితే వచ్చేసిన, మధ్యలో ఏం వ్లాగ్ తీయలేదు. నేను మొత్తానికి అంత ఏముండదు, ఒకటే స్ట్రెచ్ ఉంటుంది కుట్టడమే కాబట్టి వ్లాగ్ ఏం తీయలేదు. సో హ్యాపీ రిపబ్లిక్ డే, వేర్ హెల్మెట్, రైడ్ సేఫ్, మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.